భారం ఉంటే నా పిల్లలు ఏమైపోతారో, వారి చదువులు ఏమైపోతారో, వారి భవిష్యత్తు ఏమవుతుందో, వారు ఎలా బ్రతుకుతారో, వారు ఏమవుతారో అని ఒకవేళ నీ మనసు సందేహిస్తూ బాధపడతా ఉంటే మనం ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆదికాండం 26:3 ప్రభా అబ్రహాము సంతానాన్ని దీవించావు, మమ్మల్ని దీవిస్తావు, మమ్మల్ని విడిచిపెట్టవు, నన్ను ఆశ్రయించండి అని ఈ ఉదయకాలం నన్ను పిలుస్తున్నావు. ఆ ఆరాధనలో దైవజనులతో కలిసి నిన్ను ఆరాధిస్తూ ప్రభా నేను ఆశ్రయిస్తానయ్యా, నా సంతానాన్ని దీవించు. నీకు ఎంతమంది పిల్లలు ఇచ్చారో వారందరిని బట్టి దేవుని యొద్దకు వచ్చి ఆశీర్వాదం కొరకు వెతుక్కుందాం. అలాగే దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు అనేకమైన పరిస్థితుల్లో గుండా వెళ్తున్నావు. చాలా కష్టాలు ఉంటున్నాయి, గడ్డు సమస్యలు ఉంటున్నాయి, కొన్నిసార్లు అప్పులు ఉంటున్నాయి, కొన్నిసార్లు కరువులు ఉంటున్నాయి, చాలా బ్రతకటం రోగాలమయమవుతూ ఉంది. కాపాడబడతామా లేదా, ఈ రోగాలు ఇన్నున్నాయి, పిల్లలకు మనం ఆశ్రయంగా ఉంటామా, సహాయం చేస్తామా అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే దేవుని వాక్యం చదివిస్తామన్నమాట, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో ఆయన నీకు తోడయుండి నిన్ను కాపాడును అనే వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఏ వాక్యం మీరు చెప్పాలి, అందరూ వాక్యాన్ని వినండి, వాక్యంతో ఆరాధించండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, నీ సొంత మాటలతో నీకు తెలిసిన జ్ఞానంతో కాదు, వాక్య జ్ఞానముతో దేవుణ్ణి కనుగొనటం వలన చాలా సులువైన పద్ధతుల్లో దేవుని రీచ్ అవుతాం. అర్థమవుతుందా? నీ సొంతగా నువ్వు వెళ్ళాలంటే చాలా టైం తీసుకుంటుంది. నీ సొంతగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం పట్టిద్ది? చాలా టైం పట్టిద్ది. దారులు తెలీదు, అడ్డదారుల్లో గుండా వెళ్తావు, నువ్వు వెళ్ళేటడికి చాలా సమయం అయిపోతుంది, విసుకొచ్చేస్తూ ఉంటుంది. నేను చెప్పే రూట్ ఏంటంటే వాక్యానికి అనుగుణంగా వాక్యానుసారంగా దేవుణ్ణి కనుగొంటే చాలా సింపుల్గా దేవుణ్ణి చేరుకోవచ్చు. అప్పుడు నీకు కార్యాలు చాలా మంచిగా జరుగుతాయి. అందుకే వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, అప్పుడు మీకు ఎంతో మేలు కలుగుతుంది. దేవుడైన యెహోవా చెప్తున్న మాట, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నిన్ను కాపాడుతాను, నీ ప్రాణాన్ని కాపాడుతాను, నీ మార్గములో నిన్ను కాపాడుతాను, నీకు నేను తోడై ఉంటానని ప్రభు సెలవిస్తున్నాడు. మరొక ఖచ్చితమైన మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను, అందరం కూడా విందామా? దేవుడు మనకు తోడుగా ఉంటే ఏమొస్తుందో తెలుసా? జయము ఇచ్చే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మన మార్గాల్లో కాపాడే దేవుడు. మూడవదిగా మనకు తోడుగా ఉంటే ప్రభు ఏమిస్తాడు? జయమిస్తాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు తెలీదు, దేని మధ్య చిక్కుకొని ఉన్నావో తెలీదు, ఏ దుష్టుడు నిన్ను భయపెడుతున్నాడో, బంధించబడి ఉన్నావో, అయితే జయమిచ్చే దేవుడు మన ప్రభువు కనుక నీకు తోడుగా ఉండి ఆయన నీకు యుద్ధమందు జయమిస్తాడు, దుష్టుని మీద జయమిస్తాడు, విజయోత్సవము చేయగలిగిన సహాయం ఇస్తాడు, నీ ప్రార్థన విని స్తోత్రము చెల్లించేటట్లుగా జయము దయచేయబోతున్నాడు. నేను ఈ ఉదయకాలం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నీ ఇంట్లో అపజయాలు ఏలుబడి చేస్తూ ఉంటే కొన్నిసార్లు మనకు కూడా వస్తాయి. ఎట్టు వెళ్ళినా అపజయమే. ఈ మార్గంలోకి ఎండా వెళ్ళి ట్రై చేద్దామంటే అక్కడ కూడా నష్టాలే. అపజయం 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 అనే వర్డ్స్ మనం ఎక్కువగా మన సరౌండింగ్స్లో, మన ఇంటిలో, మన సరిహద్దులలో అపజయాలు వింటూ ఉంటే ఈ ఉదయకాలం ఒక శ్రేష్టమైన వాక్కుతో మీ వద్దకు నేను ఈ వాక్యాన్ని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు మీకు తోడయుండి మీకు విజయం ఇచ్చే దేవుడు అని చెప్తున్నాను. ఇక ఆ విజయం కొరకై ఆశపడుతూ దేవుణ్ణి స్తుతించి గణపరుద్దాం. అలాగే మరొకసారి దేవుడు అంటాడు, నేను నీకు తోడయుండి నీవు నదులలో వెళ్తున్నప్పుడు అవి నీ మీద పారవు, జలములలో పడి నువ్వు వెళ్తున్నప్పుడు అవి నీ మీద పారవు, అగ్ని జ్వాలల మధ్య నడిచిన అవి నిన్ను కాల్చజాలవు అంటాడు. అంటే దేవుడు నీకు తోడుగా ఉండి ఎల్లవేళలా నిన్ను బలపరిచే దేవుడు. చాలాసార్లు శక్తిహీనులమైపోతాం. మా మట్టుకు మేము కూడా చెప్తాను, దేవుళ్ళో నడుస్తున్నాం, దేవుళ్ళలోనే తిరుగుతున్నాం, దేవుళ్ళలోనే జీవిస్తున్నాం, అయినా ఒక్కొక్కసారి తెలియకుండా శక్తిహీనులయ్యే పరిస్థితి వస్తుంటుంది, బలమంతా కోల్పోయినట్టుగా అనిపిస్తుంటుంది. మరలా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయగానే ఆయన మహిమ యొక్క శక్తిని బట్టి సంపూర్ణ బలముతో మనల్ని బలపరుస్తూ ఉంటాడు. బలం తగ్గిపోయినప్పుడల్లా మళ్ళీ ఏమిస్తుంటాడు? బలపరుస్తూ ఉంటాడు. చూడండి, ఆయన బలపరిచే దేవుడు. చూడండి, ఆయన బలపరిచి మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. తన్ను బలపరచు అని యందు మనం మంచిగా బలపరచబడాలి. కాబట్టి ప్రభు మనకు తోడుండటం వల్ల నీ బలహీనతలన్నిటిలో బలమిస్తూ ఉన్నాడు. మరొక మాట చెప్తాను, దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, దేవుడు మనకి ఎక్కడి వరకు తోడుగా ఉంటానన్నాడంటే వచ్చే సంవత్సరం వరకు నీ కాపుదలగా ఉంటాను, ఒక 1 year వరకు నీకు తోడుగా ఉంటాను, విద్యార్థులకైతే నీ కోర్స్ కంప్లీట్ అయిన దాకా తోడై ఉంటాను, లేదంటే నీకు జాబ్ వచ్చేదాకా తోడై ఉంటాను. మరి తర్వాత
తర్వాత పరిస్థితి ఏంటి? ఎంతవరకు తోడుగా ఉంటాడు అంటే సదాకాలము నేను నీకు తోడై ఉన్నాను. మనం ఎవరైనా ఎప్పుడు చెప్తారంటే, ఏదైనా నేను కూడా కష్టతరం వచ్చింది అనుకోండి, మీతో ఏమన్నా నా బాధ షేర్ చేసుకున్నాను అనుకోండి, మీరు అంటారు మేము మీకు తోడుగా ఉన్నాం కదా. ఎంతవరకు తోడుంటారు మీరు కదా? ఒక ఈవెంట్లో తోడుకుంటారు, ఒక సందర్భంలో తోడుకుంటారు కదా, ఒక సన్నివేశంలో మీరు మాతో తోడుగా ఉండొచ్చు. కానీ దేవుడైతే ఎంతవరకు తోడుంటాడంట? సదాకాలము, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను. ఈ ఉదయకాలం మనకు శ్రేష్టమైన వాగ్దానం. ప్రభా, సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానన్నావు. ఇక నాకు భయం ఏంటి ప్రభా, నువ్వే నాకు తోడుగా ఉండగా ఇక నేను భయపడునని ప్రభుని గనపరుద్దాం. మరొకసారి చివరి వచనం మరొకసారి చదువుదామా? మనం చదివిన 46వ కీర్తన భాగంలో లాస్ట్ వచనం ఒకసారి చదువుదాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చాలా మంచి మాట మనం చదివాం. ఆ గొప్ప దేవుణ్ణి ఈ భూమి మీద ఆరాధించబోతున్నాం. ఆయనే నీకు తోడై ఉండే దేవుడు, ఆయనే నీకు ఆశ్రయమై ఉండే దేవుడు. ఆయన ఆశ్రయముగా ఉంటే నీ ఇరుకైన స్థలాల్లో సహాయం, నీ బలహీనతలో సహాయం, నీ మార్గములో సహాయం, నీ జీవిత కాలమెల్లా సహాయం, నీ తరము వెంబడి తరము గతిస్తున్నప్పటికీ వారికి సహాయంగా ఉండే దేవుడు. ఆ సహాయకుడైన యేసయ్యను ఆరాధిస్తూ గణపరుస్తూ స్తుతి దేవుణ్ణి మేలు పొందుకుందాం. అందరం లేచి నిలబడదామా? దేవుణ్ణి గణపరుచుకుందాం. అందరం కూడా లేచి నిలబడి ప్రభువుని గణపరుచుకుందాం. చక్కటి హృదయాలతో దేవుని సిద్ధపరచుకొని మంచిగా నీ హృదయం అంతటితో దేవుణ్ణి గణపరచు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఏ ఏజ్ గ్రూప్ వారివైనా, నువ్వు మరి పురుషులవైనా స్త్రీవైనా, మరి ఏ జాతి వారమైనా, ఏ కులస్తులమైనా, ఏ సందర్భంలో నువ్వు ఉంటున్నా, ఏ భయంకరమైన వేళలో నువ్వు ఉన్నా, బలహీనతలే తరుముతున్నా, బాధలే నిన్ను కృంగదీస్తున్నా, అపజయాలే నీ జీవితంలోకి వస్తున్నా, ప్రభు నేను నీకు తోడై ఉంటాను, నేను మీకు తోడై ఉంటాను, నేను మీకు తోడై ఉంటాను. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నేను మీకు తోడుగా ఉంటానన్న దేవుణ్ణి మనందరం కలిసి ఆరాధించబోతున్నాం. ఆయనే నీకు సహాయకుడు, ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు, ఆయన ఆశ్రయమును దుర్గమునై ఉన్న దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడై ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. తోడై ఉన్న దేవుణ్ణి నాకు తోడుగా రావా దేవా, నీవు నాకు తోడుగా రావాలి. అడుగుదాం అందరం కూడా దేవుణ్ణి. ఆరాధనలు అందరూ నోరెత్తి దేవుణ్ణి గణపరుస్తూ, ప్రభా నువ్వు నాకు తోడుగా రావాలయ్యా, నా కుటుంబంలో తోడుగా ఉండాలయ్యా, నా పిల్లలకు తోడై ఉండాలయ్యా, నేను వెళ్ళే ప్రతి స్థలములో నువ్వు నాకు తోడై ఉండాలయ్యా. నీ తోడు లేకుండా నేను ఒంటరిని కాదుకూడదు ప్రభా, ఒంటరి బ్రతుకు నేను బ్రతకలేనయ్యా. నువ్వు తోడుగా ఉంటే విజయాలు వస్తాయి ప్రభా, నువ్వు తోడుగా ఉంటే నా నిరుత్సాహం అంతా ఎగిరిపోతుందయ్యా. నువ్వు తోడుగా ఉంటే నన్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు బలపరుస్తావయ్యా, చేయి తడతావు, భుజమును తడతావు, హత్తుకుంటావు నయ్యా, నీ కౌగిట్లో ఉంచుకుంటావు ప్రభా, నీ చేతుల మధ్యలో ఉంచుకుంటావు, నీ అరిచేతుల్లో చెక్కుకుంటావు, భయపడవద్దు అంటావు, నీవు నా సొత్తు అని చెప్తావయ్యా. దేవా, ఇంత గొప్ప దేవుడు సహాయం నాకు కావాలి, 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 కావాలి. దేవా, నీ సహాయం కావాలి. నిన్ను విడిచిపెట్టలేనయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను కాదనవద్దు ప్రభా, నన్ను చేర్చుకో తండ్రి, నన్ను నీ దగ్గరకు చేర్చుకో ప్రభా. అయ్యా, నిన్ను ఆశ్రయించడానికి వచ్చానయ్యా. నీ చేతులు చాపుతున్న దేవుడు కదా ప్రభా. అయ్యా, నీ చేతుల్లోకి నన్ను తీసుకో ప్రభా, నీ మధ్యలోకి నన్ను తీసుకో ప్రభా. ప్రభుని గణపరుస్తూ అడుగుతావా? దేవుని గట్టిగా అడుగుదాం. ప్రభా, నాకు ఆశ్రయం ఉండాలయ్యా, సదాకాలము నువ్వు నాకు తోడుగా ఉండాలయ్యా. అయ్యా, కొద్ది కాలం తోడై ఉంటే ఆ తర్వాత నాకు ఇబ్బందులే కదయ్యా. ఇబ్బందుల్లో ఉన్నాను, సమస్యల్లో ఉన్నానయ్యా, భయములతో ఉన్నానయ్యా. సదాకాలము యుగ సమాప్తి వరకు నేను తోడై ఉంటాను అని చెప్పిన నీ వాగ్దానం ప్రభా, ఈ ఉదయకాలం మాకు తోడుగా ఉండండి. నా జీవితం ఎల్లా తోడుగా ఉండండి. నా పిల్లల తరము వెంబడి తరము తోడై ఉండండి అయ్యా. యుగ సమాప్తి వరకు నా కుటుంబాన్ని విడిచిపెట్టవద్దయ్యా. నువ్వు నాకు మేలు చేయని ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ దేవుణ్ణి ఆశ్రయిద్దాం అందరం కూడా. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరు కూడా చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ప్రభుని ఆరాధిస్తూ, మన దేవుడు మంచివాడు, మంచి చేసేవాడు, సమస్తమైన కార్యములన్నిటిలో కూడా మనకు తోడుగా ఉన్నటువంటి ప్రభుని బట్టి ఆ ప్రభుని, ఆ స్తుతులకు అర్హుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ కలిసి మనం పాడుకుందాం.
హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, ఆమును అడచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమా ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకి చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది,
అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. ప్రభునామాన్ని గణపరచుటకు స్తుతించుటకు దేవుడిచ్చిన గొప్ప సమయమును బట్టి, గొప్ప శుభదినమును బట్టి మనందరము బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న శ్రీనాథ్ ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తాడు. అందరు కూడా ఈ ప్రార్థనలో ఏకీబిద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపనిధి గమ్మ ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, గడిచిన కాలమంతా నీ కృపాక్షేమాలే మీరు మాకు తోడుగా ఉంచి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి నీ కృపలో బలపరిచినందుకు నీకే స్తోత్రం. దేవా, ఈ రోజును మాకు దానంగా దయచేసావు. ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా నిన్ను మహింపరచడానికి నైనా మాకు మంచి స్వరాలను ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. తదుపరి నైనా నీ దాసుడు నిలవబడి నీ మాటలు అందించబోతుంటుండగా అయ్యా, కూడా వచ్చిన అందరితో మీరే మాట్లాడి మేలు చేయమని వేడుకుంటున్నాం. అయ్యా, మీరు మాట్లాడుతుండగా చెవిగలగలవాడు వినుగాక నీ వాక్యం సెలవిస్తుంటుంది. అయ్యా, నీ మాటలు విని దాని ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ సకాలంలో నడిపించి ఈ కూడికి ఆదరించి అంతం వరకు నీ నామానికి మహిమకరంగా జరిగించుకున్నామని యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్యంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఒక 40 నిమిషాలు మన మనస్సు అంతా కూడా ఇక్కడే పెడదాం. దేవుని వాక్యం యందు మనము శ్రద్ధ కలిగి వాక్యం విన్నప్పుడు దేవుడు తప్పకుండా తన కార్యాన్ని ప్రభు మన పక్షముగా అనుగ్రహిస్తాడు. వాక్యములో నుంచి ఒక మూల వాక్యాన్ని చదువుకొని మనం ముందుకెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఇంకోసారి చెప్పండి. ఆమెనంటే అవునుగాక. ఎస్, మనం ఎస్ అంటాం. ఎస్ అంటే హిబ్రీ భాషలో ఆమెన్ అంటే అవునుగాక. అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా వాక్యము, ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ వాక్యములో మానవ జీవితములో గురి అయినది, అది మరి ముఖ్యమైనది ఏమిటంటే క్రైస్తవ జీవితానికి ఒకటి ఉంది. ఆ గురితో పరిగెత్తాలి. మనందరము కూడా గురితో, విశ్వాసముతో దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం వైపు చూడాలి. అప్పుడే మనము దేవుడిచ్చేటటువంటి దీవెన పొందుకుంటాం. చూసారా, ప్రతి ఒక్కరికి ఒక గురి ఉంటుంది. ఒక చదువుకునే స్టూడెంట్ని అడిగితే నేను ఇంజనీర్ అవ్వాలో, డాక్టర్ అవ్వాలో, యాక్టర్ అవ్వాలో ఏదో ఒకటి చెబుతాడు. వారి గురి వాడు చెప్తాడు. చూసారా, కొంతమంది ఆఫీసర్ని అడిగితే ఇంకా గొప్ప ఆఫీసర్ అవ్వాలి. ఎవరన్నా బిజినెస్ మ్యాన్ అడిగితే నా వ్యాపారం ఇంకా గొప్ప వ్యాపారముగా దాన్ని అభివృద్ధి చేయాలి. ఏంటంట, ఒక్కొక్కరికి ఒక్కొక్క గురి ఉంటుంది. ఈ గురి అంతా కూడా ఈ లోకపరమైన గురి. కానీ ఇక్కడ బైబిల్లో పౌలు చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, నా గురి ఈ లోక సంబంధమైనది కాదు, పరలోకానికి చేరాలి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. ఆ గురి యొద్దకి పరిగెత్తే వ్యక్తి ఎలా ఉండాలంటే ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. 3 గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇదే మన టాపిక్ ఈ రోజున. ఈ వాక్యాన్ని దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడబోతున్నాడు. వినగలిగిన మనస్సు, గ్రహించుకోగలిగిన హృదయం నా ప్రభు మీకు దయచేయునుగాక. మంచిగా వాక్యాన్ని చూస్తే వెనకున్నవి మరచి అనే మాట ఇక్కడ చూస్తున్నాం. మానవుని వెనకున్నవి ఏమిటి? గత జీవితంలో జరిగినటువంటి జయాపజయాల వైపు చూడొద్దు అండి. గతములో జరిగిన అపజయాల వైపో, గతములో జరిగిన సందర్భాల వైపో ఎప్పుడు జ్ఞాపకము చేసుకోకూడదు. అందుకంటారు పెద్దవాళ్ళు, గతం గతః అంటే ఇక దాన్ని మనసులోకి తెచ్చుకోకూడదు. ఎందుకనంటే వాక్యం చెప్పినట్టుగా దేవుడు చేసే కార్యాలు మన వెంటబడి దేవుడు మనల్ని దీవించటానికి ఆయన సిద్ధపడుతున్నటువంటి వేళ. కాబట్టి వెనక ఉన్నవి లక్ష్య పెట్టకూడదు. వెనక ఏమి జరిగిందో, గతములో ఎక్కడైనా పొరపాట్లున్నా, గతములో ఏదైనటువంటి పాత జీవితం ఉన్నా, గతములో ఎక్కడైనా అపజయాలున్నా వాటిని ఎక్కడ మన మనస్సులోకి తెచ్చుకోకూడదు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేనంటాను, యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తే, యోసేపు యొక్క జీవితంలో 4 విధాలుగా శోధించబడ్డాడు. 4 రకాలుగా శోధించబడ్డాడు. 1 తల్లిదండ్రుల వలన శోధించబడ్డాడు. 2 అన్నల వలన శోధించబడ్డాడు. 3 పోతీపరు భార్య వలన శోధించబడ్డాడు. 4 పోతీపరు వలన కూడా శోధించబడ్డాడు. ఇంతగా శోధించబడినటువంటి యోసేపు, ఒకసారి వాక్యాన్ని చదవండి. ఆదికాండము 37వ అధ్యాయము 10వ వచనం. 37వ అధ్యాయము 10వ వచనం. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనినటువంటి ఈ కల ఏమిటి? నేను నీ తల్లి నీ సహోదరులను
నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడదామా, నోరుమోయి. ఏమండి, ఏమన్నాడంట? యోసేపుకు ఒక కళ వచ్చిందంట. ఆ కళలో అన్ని పనలు తన పొలములో పనలన్నీ కడుతున్నప్పుడు ఒక పన లేచి నించుంది. మిగతా పనలన్నీ కూడా ఆ పనకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా వచ్చింది. డాడీ డాడీ నాకు కళ వచ్చింది డాడీ. ఆ కళలో ఒక పొలం కనపడుతుంది. ఆ పొలములో అన్ని పనలేమో కింద ఉన్నాయి. నా పనంట ఒక్కటే లేచి నించుందంట. అన్ని పనలు కూడా కింద పడుకొని నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా ఆ పనకి నాకు అవపడుతుందంటే, ఏందిరా నువ్వు మాట్లాడేది? నేను, నీ తల్లి, నీ అన్నలు అందరు కలిసి నీకు సాష్టాంగ నమస్కారం చేయాలా? నోరుమై, ఏం మాటలవే అని ఏం చేశాడంట? గద్దించెను. అంటే ఎవరి వలన శోధించబడ్డాడు? తన తండ్రి వలన, తల్లిదండ్రుల వలన, సహోదరుల వలన. చూసారా? రెండోది అన్నల వలన శోధించబడ్డాడు. మేమందరము నీకు నమస్కారం చేసేవాళ్ళం, నువ్వు పెద్ద నాయకుడివి, నువ్వు పెద్ద లీడర్వే. తన్నేం చేయమంటాడు? దేవుడు తన కళ ఇచ్చాడు, కళ వచ్చినట్టు చెప్పాడు. ఏమన్నా దొంగ కళ ఏమన్నా చెప్పాడా? ఏమన్నా చీటింగ్ ఏమన్నా చేస్తున్నాడా యోసేపు? ఏ చీటింగులు లేవు అక్కడ, ఏ మోసాలు లేవు. దేవుడు యోసేపుని హెచ్చించాలనుకున్నాడు, గనుడుగా ఉంచాలనుకున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలనుకుంటే ఆపటము ఎవరి తరము కాదు. కొట్టండి. దేవుని దృష్టిలో నువ్వు ఉంటే, దేవుని ఏర్పాటులో నువ్వు ఉంటే, దేవుడు నిన్ను దీవించాలనుకుంటే అది ఎవరు తరము కూడా ఆపటము కాదు. అందుకే చూసారా, అక్కడ అంటున్నాడు, దేవుడు ముందుగానే చెప్పాడు, ఒక కళ ద్వారా చెప్పాడు యోసేపుకి. ఆ కళలో తన పన ఒక్కటే లేచినట్టుగా మిగతా పనులన్నీ ఆ పనకి నమస్కారం చేస్తున్నట్టుగా దేవుడు కళ చూపించాడు. తన్నేం చేయమంటారు? వచ్చాడు, నాన్న నాకు కళ వచ్చింది నాన్న, నా పని నించుంది, అన్ని పనులు నమస్కారం చేస్తాని అంటే అప్పుడు తండ్రి అంటాడు, ఏంట్రా నువ్వు అనేటటువంటి మాట ఏమిటి అని గట్టిగా మాట్లాడి శోధించబడ్డాడు. తల్లిదండ్రుల వలన, రెండోది పిల్లరా అన్నల వలన కూడా శోధించబడ్డాడు. మూడో చూడండి, అక్కడే 39వ అధ్యాయము 6-7 వచనాలు. ఆదికాండం 39, 6-7. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తనకు ఉన్నదో లేదో కూడా విచారించిన వాడు కాదు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. యజమానుడి యొక్క భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే తనడు ఒప్పక ఎరుగడు. అంటే ఏమన్నాడు అక్కడ? శోధించినప్పుడు, పోతీఫరు భార్య యోసేపును శోధించినప్పుడు అప్పుడు కూడా శోధన ఎదుర్కొన్నాడు. అందుకే నేను రిఫరెన్స్తో సహా చెప్తున్నాను. తల్లిదండ్రుల వలన శోధనే, అన్నల వలన శోధనే, పోతీఫరు భార్య వలన కూడా మనోడికి శోధన కలుగుతుంది. నువ్వు నాతో శయనించు, నాతో పాపం చేయి, ఇదిగో ఈ ఇంటిలో మన ఇద్దరమే ఉన్నాం, నీకు ఏ ఆహారం కావాలో చెప్పు, ఏ ఐటమ్ కావాలో చెప్పని ప్రతి నిత్యము కూడా యోసేపుని శోధిస్తుంది పోతీఫరు భార్య. తర్వాత వాక్యం చదవండి, 39:40. 39:40 చూడండి. అక్కడ వాక్యములు అంటాడు కదా, ఆడ చూసినట్టయితే పోతీఫరు వలన కూడా, లోకాసువార్త 9వ అధ్యాయము, లోకాసువార్త 9వ అధ్యాయము 62వ వచనం కనుక మీరు చదివితే, యేసు నాగట మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఇప్పుడు మనం వెనక తట్టు చూసేవారిగా ఉండకూడదు. యోసేపు ఎక్కడ వెనక తట్టు చూడలేదు. ఎన్ని శోధనలు వచ్చినా, తల్లిదండ్రుల వలన వచ్చినా, పోతీఫరు భార్య వలన వచ్చినా, చివరికి పోతీఫరు తీసుకెళ్ళి ఏమండి యోసేపుని జైల్లో పడేశాడు. అక్కడ కూడా శోధించబడ్డాడు. బలమైనటువంటి సంఖ్యలు ఆయనని ఎంతగానో పిల్లరా శోధించబడ్డాయి.
అయినప్పటికీ చూడండి అక్కడ 39-19 వచనం. కాబట్టి అతని యజమానుడు ఇట్లు విన్నప్పుడు కోపముతో మండిపడి, ఎవరు? పోతీఫర్ భర్త పోతీఫర్ అతని పట్టుకొని రాజు ఖైదీలు బంధించబడినటువంటి చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అంటే పోతీఫర్ చేత శోధించబడ్డాడు, తన భార్య చేత శోధించబడ్డాడు, అన్నల చేత శోధించబడ్డాడు, కన్న తల్లిదండ్రుల చేత కూడా శోధించబడ్డాడు. ఇన్ని శోధనలు తన జీవితంలోకి వచ్చిన యోసేపు అన్నలు యోసేపు మీద పగబట్టారు. పగబట్టిన నేనేమంటానంటే, ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా చూడండి అక్కడ 37వ అధ్యాయము 8వ వచనం దగ్గరికి రండి. ఆదికాండము 37వ అధ్యాయము 8వ వచనంలో, అందుకు అతని సహోదరులు, నువ్వు నిశ్చయముగా మమ్మల్ని ఏలిదవా అతనితో చెప్పి మరింత పగబట్టి ఆ యోసేపును తీసుకెళ్ళి గొంటలో వేసిరి. మరింత పగబట్టి చివరికి గొంటలో వేసిరి. చంపుటకు కూడా ఆలోచన చేశారంట. అక్కడే 37వ అధ్యాయము 18వ వచనం మీరు చదివితే, అతడు దగ్గరకు రాకమునుపు అతడు దూరం నుంచి అన్నలు అతన్ని చూసి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. అంటే ఎన్ని ప్రయత్నాలు, ఎంతగా శోధన వచ్చిన అన్నలు గోతిలో పడవేసిన, చంపటానికి ప్రయత్నం చేసిన, ఎన్నో రకాలుగా ఆలోచన చేసిన మరింత పగబట్టిరి. రెండోది, అతని మీద అసూయపడిరి. అసూయ వచ్చిందంట. 4వ వచనం అక్కడే ఉంటుంది. 37:4 చదవండి. తన సహోదరులు తన తండ్రి వారందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టిరి, అసూయపడరి, చంపుటకు ప్రయత్నం చేసిరి, గోతులో వేసిరి, అమ్మి వేసిరి. ఏంటంటే ఒక్క వ్యక్తి మీద ఇన్ని దాడులా, ఒక్క వ్యక్తి మీద ఇంత కఠినమైనటువంటి పరిస్థితులా? అయినప్పటికీ యోసేపు చేసిన పనేంటో తెలుసండి. యోసేపు జీవితంలో నేనంటాను, అతన్ని గుంటలో వేసి 20 తులముల వెండికి అతన్ని అమ్మి వేశారంట. 37:28 చదవండి ఒకసారి, అర్థమవుతుంది మీకు. మిథ్యానీయులైనటువంటి వర్తకులు ఆ గుంటలో నుంచి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మి వేసిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా తర్వాత ఏం చేశారు? ఒక మేక పిల్లను చంపి బట్టలో రక్తములో ముంచి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా మాకు తెలియదు, ఇదిగో ఈ బట్టలు మాకు దొరికినాయి, నీ కుమారుడు చిన్న కుమారుడు ఏమైపోయాడో కూడా మాకు తెలియదు. నేను ఒక మాట చెప్తాను, ఇన్ని చేసినప్పుడు యోసేపు మనసులో ఏముండాలి? క్వశ్చన్. పగ రగిలిపోవాలా? ఎప్పుడు దొరుకుతారా మా అన్నలో, ఎప్పుడు దొరుకుతారో నన్ను గోతులో పడేసి నన్ను చంపాలని చూసి నా మీద పగబట్టి నా మీద అసూయపడి తండ్రికి నా మీద దొంగ మాటలు చెప్పి ఇవన్నీ చెప్పిన వారు ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూడాలి. కానీ యోసేపు జీవితాన్ని చూస్తే వెనకున్నవి మరచి, ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు, వెనకున్నవి మరచి. ఏం మరిచాడు? తనను అవమానించింది మర్చిపోయాడు, గోతిలో పడవేసింది మర్చిపోయాడు, 20 తులముల వెండికి అమ్మి వేసింది మర్చిపోయాడు, ఐగుప్తీలకి అమ్మి వేసింది మర్చిపోయాడు, నీ కుమారుడు ఏమయ్యాడో నాకు తెలియదని చెప్పి అబద్ధమాడిన సంగతులు మర్చిపోయాడు, తల్లిదండ్రులు శోధించటం మర్చిపోయాడు, అన్నలు శోధించటం మర్చిపోయాడు, పోతీఫరు భార్య శోధించటం మర్చిపోయాడు. వెనకున్నవి మరిచే మనస్సు నీకుంటే దీవించే మనస్సు నా ప్రభువుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు మరవటానికి సిద్ధపడితే
మర్చిపోవాలి, గతాన్ని మర్చిపోవాలి. పగలు ప్రతీకారాలు దేవుని బిడ్డలకు ఉండకూడదు. పగలు ప్రతీకారాలు ఉండకుండా యోసేపు లాంటి మనస్సు నీకుంటే, యోసేపు ఏ విధంగా వాళ్ళ అన్నలు ఐగుప్తుకి వచ్చినా, ఐగుప్తులో చక్రవర్తిగా యోసేపు ఉన్నా, అబ్బా ఇప్పుడు దొరికారా నాకు అని అనుకోలే. అలాంటి మనస్సు ఎప్పుడు కూడా రాలేదు. వచ్చినటువంటి అన్నలను మొదటగా యోసేపు గుర్తించాడంట. చదవండి ఒకసారి, ఆదికాండం 42:8 దగ్గరికి రండి. 42:8. వారతన్ని గుర్తుపట్టలేదు. ఏమండి, యోసేపే గుర్తుపట్టాడంటే వచ్చినటువంటి అన్నల్ని. అబ్బా ఇప్పుడు దొరికారా, దేవుడు నాకు ఇచ్చాడు, ఇప్పుడు అవకాశం ఇచ్చాడు, మిమ్మల్ని ఎట్ట ఆడుకుంటానో చూడండి. అప్పుడు గోతిలో పడేసి ఆడుకున్నారు, అమ్ముకొని ఆడుకున్నారు, అబద్ధం చెప్పి వాడుకున్నారు, నన్ను చంపాలని చూశారు. ఇప్పుడు నా వంతు వచ్చింది, బాలు నా కోట్లో ఉంది అనలేదు యోసేపు. అన్నాడా? అనలేదండి. అప్పుడు గుర్తుపట్టాడు. గుర్తుపట్టిన వాడు చేసిన పని ఏంటి తెలుసా? అక్కడ వాళ్ళని అడుగుతాడు, ఇంకెవరు లేరా మీకంటే? వాళ్ళు అబద్ధం కూడా ఆడారు అక్కడ. చదవండి 42:31. 42:31. అప్పుడు మేము యథార్థవంతులము, మేము వేగుల వారము కావు, మేమందరం కూడా 12 మంది మా తండ్రికి, ఒక్క తండ్రి కుమారులము, ఒకడు లేడు. ఏమండి, ఒక్కడు లేడు. ఆ ఒకడెవడో ఇక్కడ ఉన్నాడు ఎదురుగా. ఆ ఒక్కడే యోసేపు. ఒక్కడు లేడు, మేము చంపేశాం, మేము అమ్మేసుకున్నాం, మేము ఎలాంటి వాడి మీద పగబట్టాం, వాడంటే మాకు ఇష్టం లేదు, వాడు మా మీద నాయకత్వం చేయాలని చూశాడు, వాడిని చంపేశాం అని చెప్పలా. ఒక్కడు లేడు, సింపుల్గా తేల్చేశారు. ఆ ఒక్కడు లేడు. ఆ ఒక్కడిని మేమేనయ్యా గోతులో పడేసామయ్యా, ఐగుప్తులకి 20 తులాలకు అమ్ముకున్నామయ్యా. ఏమన్నా చెప్పారా? జరిగినట్టు చెప్పారా? అప్పుడైనా కోపం రావాలా లేదా యోసేపుకి? ఎందుకురా, నన్ను మీరే కదరా గోతిలో పడేసింది, నన్ను మీరే కదరా అమ్మేసింది. అలాంటి మనస్సు ఎక్కడ యోసేపుకి రాలేదంటాను. వాళ్ళు సహోదరుల గురించి ఏడ్చి అతను చేసిన పని ఏంటో చూడండి. 45:15 రండి. ఎంత ఆశ్చర్యం అంటే అక్కడ 45:15. అతను తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత, అబ్బా ఎంత ప్రేమండి యోసేపుకి. వాళ్ళ సహోదరులందరి మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చాడంట. దేవుడు మనందరినీ కూడా కలిపాడు. మిమ్మల్ని చూస్తానికి దేవుడు కృపించాడు. పగలేదు. నేను ఒకటే చెప్తాను, వెనకున్నవి మరుచుట అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? వెనక ఏ పాత జీవితం ఉందో, రోత జీవితం ఉందో, ఏ పగ ఉందో, ఏ ప్రతీకారం ఉందో, ఎవరి మీద ఏ ద్వేషం ఉందో, నా ప్రభు నామములో అది అంతరించిపోవునుగాక. నువ్వు ఆశీర్వదించాలంటే సీక్రెట్ అదే. దేవుడిని హెచ్చించాలంటే సీక్రెట్ అదే. యోసేపు అంత లెవెల్కి ఎలా వెళ్ళగలిగాడు? ఒకవేళ అతనిలో కూడా ఆ ద్వేషం ఉంటే, ఆ పగ ఉంటే అతను వెళ్ళేవాడు కాదు. దేవుడు యథార్థవంతులను దీవిస్తాడు, నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. గమనించండి, ఒక్క విచిత్రం ఏంటో తెలుసండి. అన్నలతో కలిసి భోజనం చేశాడంటండి యోసేపు. 43వ అధ్యాయము 33కు రండి. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి. ఒకరి వైపు ఒకరు చూసి ఆశ్చర్యపడిరి. చూసారా, అందరినీ కూడా కూర్చోబెట్టి ఒక చక్కటి భోజనం ఏర్పాటు చేశాడు. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా చక్కటి ద్రాక్షారసము పానం చేశారంట. అంటే వారితో కలిసి భోంచేశాడు. బైబిల్ అంటది కదా, నీ శత్రువుల ఎదుట నీకు భోజనం పెడతానన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యోసేపుకి శత్రువులు లేరు.
యోసేపు వారితో కలిశాడు. ఏది? ఒకప్పుడు నన్ను గోతులో పడేశారు, ఒకప్పుడు నన్ను నమ్మారు, ఒకప్పుడు నా మీద తండ్రికి అబద్ధ సాక్ష్యం చెప్పారు, ఒకప్పుడు నాకు వచ్చిన కళని హేళనగా మాట్లాడారు కదరా, నా పన నిలబడి మీ పనులన్నీ కూడా నా పనకు నమస్కారం చేస్తుందంటే నన్ను హేళనగా మాట్లాడారు. కానీ వాక్యం అంటది, గతాన్ని ఎక్కడా గుర్తు తెచ్చుకోలేదు యోసేపు, గతాన్ని ఎక్కడ తన మనసులోకి తెచ్చుకోలేదు. అందుకంటాడు బైబిల్లో, వెనకున్నవి మరచి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా, వారి చాలా గొప్ప సంగతి ఏమిటంటే బైబిల్ సెలవిస్తుంది, మన శత్రువులను ప్రేమించినట్టుగానే దేవుడు మనలు కూడా ప్రేమిస్తాడు. మనము శత్రువుని ప్రేమించగలిగితే, ఏమండి, మనకి ఎవరైనా ఏ విధమైనటువంటి విరోధంగా ప్రవర్తించిన వారైనప్పటికీ కూడా వారిని కూడా మనము ప్రేమించే మనస్సు మనకి రావాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. 12 చదువుకుంటే ఏమన్నాడు? నిరీక్షణ కలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు మీరందరూ కూడా పట్టుదల కలిగి ఉండుడి. ఏమన్నాడు అక్కడ? వాక్యం మరలా చదువుకుంటే, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల గలవారై కలిగి ఉండండి. ఇప్పుడు మనం ఏముండాలి? ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, పట్టుదల ఉండాలి. అప్పుడు దేవుని చేత తప్పకుండా మనందరం ఆశీర్వదించబడిన కృపలోకి దేవుడు తీసుకొస్తాడు. కాబట్టి నీ జీవితంలో ఎక్కడ పగస్తులు ఉండకూడదో, నేను అంటాను, ఉంటే ఒక్కడే, వాడే సాతాను తప్ప మనకి ఎవడ పగస్తులు లేడు. ఎవరు పగస్తులు లేరు, ఏ ఒక్కరు కూడా విరోధులు లేరు. ఒకే ఒకడు, వాడే అపవాది. అపవాది తప్ప మనకి ఎవ్వరు కూడా ఇక పగస్తులు లేరు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ముందున్న వాటి కొరకై వేగిరపడాలి, వెనకున్నవి మరచాలి. వెనకున్నటువంటి లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టిన, సినిమాలు విడిచిపెట్టినటువంటి, ఏమండి, సీరియల్స్ కానీ, అబద్ధాలు కానీ, పాడు స్నేహాలు కానీ, లోక సంబంధమైనటువంటి స్నేహాలు కానీ, ఇవన్నీ విడిచిపెట్టి ఇక దాని జోలుకు వెళ్లకుండా మన ముందున్న వాటి కొరకై పరిగెత్తాలి. ఏమున్నాయి ముందంటే పిల్లరా? బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వలె జీవించుటకు నువ్వు సిద్ధపడాలి. నెంబర్ 1, నేనంటాను, దేవుని కుమారుని యందు విశ్వాసముంచుటకు వేగిరపడాలి. దేవుని యందు విశ్వాసం కొరకు వేగిరపడాలి. చూడండి అక్కడ వాక్యములో, యోహాను రాసిన యోహాను పత్రిక 3వ అధ్యాయం 36వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాడి మీదకి వచ్చును. ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుతాడో అట్టివాడు నిత్య జీవము గలవాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? వాడు ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని వాడు పోగొట్టుకుంటాడు. అందుకే మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని యందు విశ్వాసముంచుటకు వేగిరపడాలి. నీ విశ్వాస లెవెల్ ప్రతిరోజు దాన్ని పెంచుకుంటా ఆ విశ్వాసము 100కి 100% వచ్చేంత వరకు కూడా విశ్వాస విషయములో వేగిరపడాలి. విశ్వాసం ఎట్టొచ్చిందండి? వినుట వలన విశ్వాసము కలుగును. దేని గురించి వినాలి? సినిమాల గురించి, లేకపోతే సీరియల్ గురించి, రాజకీయాల గురించి ఇంటే అస్సలు ఉన్న విశ్వాసం రాదు, ఉన్న విశ్వాసం కూడా పోయిద్ది. దేని గురించి? వాక్యము గురించి, సాక్ష్యాలు, వాక్యాలు, దేవుని మాటలు వింటూ 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 ఉండగా వినుట వలన నీకు విశ్వాసము కలుగును. ఆ విశ్వాస లెవెల్ కొంతమందికి 50-50, 50 ఉంటుంది విశ్వాసం, అప్పుడు కార్యాలు జరగవు. నీ విశ్వాసము బలమైనప్పుడు దేవుని కార్యాలు చూస్తావు.
50ది 70కి రావాలి, 70ది 80కి రావాలి, 80ది 90కి రావాలి, 90ది 100కు 100 రావాలి. 100కు 100 వచ్చినప్పుడు ఏమంటే రక్తస్రావం కలిగిన స్త్రీ 100కు 100 ఉంది ఆమెలో విశ్వాసం ఉంది కాబట్టి డైరెక్ట్గా ఎదురు పడటానికి భయపడింది. యేసుప్రభు తన ఇంటి ముందుగా రోడ్డు మార్గంలో వెళ్తున్నాడు. ఎవరో చెప్పారు, అమ్మా యేసు దగ్గరికి వెళ్ళి నేను నా రోగం ఇదని ఎలా చెప్పుకునే, నీ పక్కన శిష్యులు ఉంటారు కదా, ఎట్లా చెప్పమంటావు? ఇప్పుడు దాకా ఇంట్లో గుట్టుగా దాచుకుంటున్నాను నా రోగాన్ని. అది అందరికీ చెప్పే రోగం కాదు రక్తస్రావం అంటే. ఎవరో చెప్పారు. ఇక తనలో అనిపించింది, ఆయన చెప్పే స్థితి నాది కాదు కాబట్టి ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు. ఎవరితో చెప్పలా. ఏమంటే యేసు ప్రభుని నాకు టైం ఇస్తారా కొద్దిసేపు అని చెప్పి అడగలా. వెళ్ళింది. ఆయన వెళ్తా ఉన్నాడు. వెంటనే యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే స్వస్థత. ఎంత విశ్వాసం కావాలండి, ఎంత విశ్వాసం కావాలి అలా చెయ్యాలంటే. ఇప్పుడు మనకి పాస్టర్ గారు వచ్చి నా తల మీద చేయి పెట్టి కాసేపు ఊపి ప్రార్థన చేస్తే కానీ అప్పుడు తగ్గదు. ఊపటం గీపటం లేదు కాడ. అర్థమైందా? వచ్చింది, వెనకమాల పట్టుకుంది, వెంటనే స్వస్థత వచ్చింది. ఏనంటాడు, నన్ను ఎవరో ముట్టారంటే ఈ శిష్యులు అంటారు, ఏంటయ్యా ఎవరో ముట్టే, ఎంతమంది నీ మీద పడుతుంటే ఎవడో ముట్టాడంటే, ఎవడు ఆ ముడతం కాదు, నాలో నుంచి ప్రభావము ఒకరిలోకి వెళ్ళేంతగా ముట్టారు ఎవరో. అప్పుడు వచ్చింది గడగడగడ వణుక్కుంటా, అయ్యా నేనేనయ్యా, నా రోగం వేరయ్యా, చెప్పే రోగం కాదయ్యా. అప్పుడు అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునుగాక. కొట్టండి గట్టిగా చెప్పండి. అంటే ఇప్పుడు ఏది ఆమెలో ఎంత ఉంది, ఎన్ని మార్కులు ఇవ్వచ్చు విశ్వాసానికి చెప్పండి? 100/100, 100/100, ఇక తక్కువ లేదు. అంటే నీ విశ్వాసం ఏం కావాలన్నాడు ఇక్కడ? విశ్వాసము కొరకు దేవుని కుమారుని యందు విశ్వసించుటకు వేగిరపడాలి. ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. వెనకమాలుండ పగలు, ప్రతీకారాలు, గతం, అలాంటి విషయాలు, ఇక లోక వార్తలు, సినిమాలు, సీరియళ్ళు, లోక సంబంధమైన మాటలు, ఇక అన్నిటికీ గుడ్ బై. వెనకున్నవి మరచి ముందున్న విశ్వాసములో ముందుకు కొనసాగుతా. నా విశ్వాసం ఎంత ఉంది, నాకు ఏ శాతం ఉంది, ఎందుకని నా విశ్వాసం సన్నగిలుతుందని ఆ విశ్వాసాన్ని ఇంకా 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 రెట్టింపు చేసుకోవటానికి నువ్వు ప్రయాసపడాలి. కొంతమంది ఉన్న విశ్వాసం కూడా పోతుంటుంది, ఉన్నది కూడా పోగొట్టుకుంటుంటారు. బైబిల్లో విశ్వాసము కలిగి ఉంటే అన్నీ నీకు ఉండట్టే. ఏమంటే విశ్వాసం ఒక్కటి ఉందా, ఇక అన్నీ నీకు ఉండట్టే. నేనంటాను, కోట్ల రూపాయలు ఉన్నవాడి కంటే విశ్వాసం ఉన్నవాడే గొప్పోడు అంటాను నేను. కొట్టండి. అర్థమైందా నీకు? వాడికి కోట్లు ఉండొచ్చు, నీకు విశ్వాసం ఉంది, కోట్లు లేవు. వాడికంటే నువ్వే గొప్పోడివి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిద్ది, వాడి కోట్లు వాడిని స్వస్థపరచదు. వాడి కోట్లు వాడిని స్వస్థపరచలేదు. కోట్లు ఉన్నాయి, ఉపయోగం లేదు. కానీ విశ్వాసం ఉంటే దేవుడు గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము ద్వారా మన ప్రియులెందరో, విశ్వాసము ద్వారా మన ప్రియులెందరో రాజ్యాలను జయించినారు. విశ్వాసము లేకుండా దేవునికి
చేశాడు. శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసం వలన తన దాసుడికి ఏమొచ్చిందంటే గొప్ప స్వస్థత వచ్చింది. ఒకటి పిల్లరా, మనం చేయవలసిన పని ఏమిటంటే ముందున్న వాటి కొరకంటే మన ఎదుట ఉన్నప్పుడు విశ్వసించుటకు వేగిరపడాలి. రెండోది అంటాడు బైబిల్లో, అక్కడే చదవండి, ఆ వాక్యములో చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ పత్రిక, కావున మీరు ప్రియులైనటువంటి పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి. రెండో పని, ముందున్న వాటి కొరకే వేగిరపడతామంటే ఏంటి? ఒకటి, విశ్వాసములో వేగిరపడాలి, విశ్వాసము పొందటానికి వేగిరపడాలి. రెండవ పని, దేవుణ్ణి పోలి నడుచుకోండి. దేవుణ్ణి పోలి నడుచుకోండి. చాలా కష్టం కదండి. కష్టమైన దాన్ని కూడా మనము దేవుని పేరట సాధించగలం. దేవుణ్ణి పోలి, దేవుడికి ఉన్న ప్రేమ, దేవునికి ఉన్న తగ్గింపు, దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి పరిశుద్ధత, ఇవన్నీ దేవుడిలో ఏ లక్షణాలైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము ధరించుకునేవారిగా, పౌలు అంటాడు చాలాసార్లు పత్రికలో, క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడ వరకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను అంటాడు. అట్లాంటి స్వారూప్యము మనము పొందుకునే వారిగా ఉండాలి. ఇంకొక మాట, మూడవ మాట చూస్తే అక్కడ కీర్తన గ్రంథము 34వ కీర్తన 8వ వచనం. 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనండి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇప్పుడు 3 మాటలు చెప్పాలి. దేనికోసం? ఎలా ముందున్న వారి కొరకే మనం వేగిరపడాలి, విశ్వసించటానికి వేగిరపడాలి, దేవుని పోలికగా మార్చబడటానికి వేగిరపడాలి, ఆయన ఆశ్రయించటానికి మనం వేగిరపడాలి. ఎలాంటి సమస్య, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఆటంకాలు మనకు కలిగినా ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. ఎప్పుడు కూడా ఆశ్రయించాలి. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ పోరాటం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా క్రీస్తుని ఆశ్రయించాలి. ఆశ్రయించువారు ధన్యులు. ఒకటి, గతాన్ని మర్చిపోవాలి. గతంలో, పాత జీవితంలో ఏ పొరపాట్లు జరిగిన వాటిని మరలా రిపీట్ చేసుకోకూడదు, మరలా మన జీవితంలోకి రాకూడదు. 2, ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. లాస్ట్ మాట, ఇంకో మాట చెప్పాడు, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏముండాలండి ఇప్పుడు మనకి చెప్పండి? గురి ఉండాలి. చూడండి అక్కడ వాక్యంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14 కింద చదివాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుణ్ణి ప్రేమించు వారికి దేవుడు వాక్యములు అంటాడు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలుకరముగా జరుగుతుంది అన్నాడు రోమా 8:28లో. అంటే మనము గురి యొద్దకే పరిగెత్తే వారిగా ఉండాలి. క్రైస్తవ జీవితము పందెపు రంగములో పరిగెత్తే, బహుమానము పొందే ఒక ఆటగాన్ని పోలి ఉన్నది అన్నాడు ఒక సేవకుడు. అంటే పరిగెత్తేటప్పుడు అందరూ కూడా పరిగెత్తుతూ ఉంటారు బహుమానం కోసం, బహుమానం కోసం. మనము పరిగెత్తేటప్పుడు సాతాను కొన్ని ఆటంకాలు తీసుకొస్తుంటాడు. ఒకరోజు ఒలింపిక్స్లో ఒక వ్యక్తి పరిగెత్తుతున్నాడు. వాడు గనక పరిగెత్తితే ఖచ్చితంగా వాడే గెలుస్తాడంట. అందరూ లైన్గా నిల్చున్నారు, ఎవరు పెట్టే వాళ్ళదే, ఎవరి లైన్ వాళ్ళదే, వాళ్ళ లైన్లో పరిగెత్తాలి. ఈ 7వ నెంబర్లో ఉన్నాడంటే వీడు. 7వ నెంబర్లో వాడు పరిగెత్తితే వాడితే గోల్డ్ మెడల్, ఇంకెవ్వరిది గోల్డ్ మెడల్ రాదంట. వాడి మీద అంత నమ్మకం. అప్పుడు ఏం చేశాడు తెలుసండి? ఒక వ్యక్తి బంగారపు ఉంగరాన్ని తీసి 7వ నెంబర్లో ఆ మధ్యలో గ్రౌండ్లో ఆ లైన్లో వేసాడంట ఒకడు. ఇంకా స్టార్ట్ అనగానే అందరూ పరిగెత్తుతున్నారు, వాడితో పాటు ఒక 12 మంది పరిగెత్తుతున్నారు. ఈ 7వ నెంబర్లో వాడు కూడా పరిగెత్తుతున్నాడు. కొద్ది లెక్క బాగానే సగం లెక్క పరిగెత్తగానే తలుక్కుని మెరిసిందంట బంగారం. ఇదేదో బాగుందని వంగి ఆ బంగారపు ఉంగరాన్ని తీసుకొని వాడు నిక్కర్లేగా పరిగెత్తేటప్పుడు దాంట్లో వేసుకొని చిన్నంగా పరిగెత్తుదామని అనుకున్నాడు. పాపం ఉంగరం కోసం వంగాడు. వెనకమాలు ఉన్నవారు దాటి వెళ్ళిపోయారు. చివరికి అది బంగారపు ఉంగరం కాదు, రోల్డ్ గోల్డ్ ఉంగరం అంట. కావాలని ఎవడు వేసాడు. ఎందుకని?
వాడు పరిగెత్తితే వాడు గెలుస్తాడు. అపవాది కూడా గురి యొద్దకు పరిగెత్తేటప్పుడు మన పరుగుని ఆపాలని, మన విశ్వాసాన్ని డ్యామేజ్ చేయాలని, మన భక్తిని పాడు చేయాలని, మన ప్రార్థనని ఆటంకపరచాలని వాడు చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు. దాన్ని జాగ్రత్తగా గుర్తుపట్టాలి. పౌలుకి ఎన్ని పోరాటాలు వచ్చినా గురి యొద్దకే అతడు పరిగెత్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూసారా, అదే 1 కొరింథీ 9వ అధ్యాయము 24 చదవండి చివరిగా. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అయితే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తండి. అన్ని విషయములందు మితముగా ఉంటాడు. మనం కూడా బహుమానము నాకు రావాలి. దేవుడు ఏ పని అప్పగించాడో, ఏ పరిచర్య అప్పగించాడో, ఏ పనిని ప్రభు నీకు అప్పగించాడో ఆ పని చేయటములో నువ్వు గురి యొద్దకే పరిగెత్తాలి. గురి తప్పకూడదు. మన విశ్వాసం అనే గురి, ప్రార్థన అనే గురి. కొంతమంది ప్రార్థన చేసి రోజు ప్రార్థనేనా, రోజు వాక్యమేనా, ఏంటి రోజు తింటమేనా అని మాత్రం అండవు. రోజు తింటుంటాడు, మళ్ళీ ఆ విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రార్థన చేసే కాడికి రోజు ప్రార్థనేనా అంటాడు. గమనించారా? అందుకే వాక్యం చెప్తున్నటువంటి మాట, మనము గురి వద్దకే పరిగెత్తాలి. ఇంకొక మాట చదవండి. అలా పరిగెత్తిన వాడికి దేవుడు ఏమిస్తానన్నాడంటే 2 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు. 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ మాట నాకు అప్పుడప్పుడు సమాధి శాలకు పోయినప్పుడు కనపడిద్ది. నాకు సమాధుల్లో అప్పుడప్పుడు మనం బరియలు చేయటానికి వెళ్తాం కదండి. వెళ్ళినప్పుడు కొంతమంది సమాధులు కట్టుకుంటారు, అలవాటు వాళ్ళకి. దాని మీద పాలిష్ బండేసి, గ్రానైట్ బండేసి, బ్రహ్మాండంగా ఈ ఫోటో ఒకటి అంటించి, సచ్చినోడు ఫోటో ఒకటి అంటించి దాని కింద రాస్తారు. ఏమని? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు ముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, తాగి తాగి సత్తాడు. లోకంలో తిరిగి తిరిగి సత్తాడు. తిరిగి తిరిగి సచ్చినోడికి ఇదే మాట, తాగి తాగి సచ్చినోడికి అదే మాట, లోకంలో పాపం చేసి సచ్చినోడికి అదే మాట. ఏ సమాధి మీద చూసిన ఏ మాటలో మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. కర్రీ యోసేపు పోయాడు, జననం మరణం. ఏంటంటే పతోడికి ఇదే మాట. వాడు కాపాడుకున్నాడో కాపాడుకోలేడో. అసలు ఆ మాట రాయాలంటే ఎంత పరిశుద్ధత ఉండాలండి దాని మీద. నేనంటాను, ఆ మాట సమాధి మీద రాయాలంటే ఎంత పరిశుద్ధుడైతే ఆ మాట రాయాలి. గమనించారా? అలాంటి మాట రాయటానికి అర్హత కలిగిన వారము కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజమైన పోరాటము పోరాడిన వ్యక్తి నిజముగా ఆ మాట రాయటానికి అర్హుడవుతాడు. కానీ పతోడుకు రాస్తే ఆ మాట విలువ పోయిద్ది అంటాను నేను. మంచి పోరాటం పోరాడావా నువ్వు? పరుగును కడముట్టించావా? దేవుడు నీకు అప్పగించిన పని పూర్తి చేసావా? విశ్వాసమును కాపాడుకుంటుని. అందుకంటాడు, వెనకున్నవి మరచి. 2 ముందున్న వాటి కొరకే వేగిరపడుతూ. 3 గురి వద్దకే పరిగెత్తుచున్నాను. యోసేపు వెనకున్నవి మరిచాడు, గోతులో పడేసింది మరిచాడు, అవమానించింది మరిచాడు, చంపుతానన్నది మరిచాడు. ఏమండి, అమ్మివేసిన 20 తులాల వెండికి అమ్మివేసింది మరిచాడు. పోతీఫరు అవమానించింది మరిచాడు, వాళ్ళ భార్య అవమానించింది మరిచాడు. చూసారా, తల్లిదండ్రులు అవమానంగా మాట్లాడింది మరిచాడు. అన్నీ మరిచి, అన్నయ్యలారా మీ మేలు కొరకే నన్ను ముందుగా పంపించాడు ఈ దేశానికి దేవుడు. రండి కూర్చోండి, నాతో పాటు భోంచేయండి, మీకు ఎన్ని గోనెల ధాన్యం కావాలో అన్ని గోనెల ధాన్యం ఎత్తుపోండి అన్నాడు. మనమైతే ఏమంటాం? అబ్బా ఇప్పుడు దొరికారా నాకు, ఇప్పుడు చూస్తా నా తడాకేంది. అప్పుడు గోతులు వేశారుగా, ఒక్కొక్కడికి సినిమా చూపిస్తానో పిక్చర్ చూపిస్తానో డైలాగులు ఉంటాయిగా మనకి, అలాంటివి చూపిస్తాం. కానీ అలాంటి మనస్సు యోసేపుకి లేదు. మనం కూడా వెనకున్నవి
మరిచే వ్యక్తులుగా ఉండాలి. ముందున్న విశ్వాసము కొరకు, ముందున్న దేవుని పోలి నడుచుకునేటట్టుగా, ముందున్న దేవుని ఆశ్రయించేటట్టుగా మనం ఉండాలి. చివరిగా మన పరుగుని కడముట్టించాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అప్పుడు మన కొరకు ఉంచబడినటువంటి దేవుని రాజ్యం మన సొంతం అవుతుంది. దేవుడు అట్టి కృప, అట్టి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక.